హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ షోలో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తనదైన రీతిలో పర్ఫార్మెన్స్ని ఇస్తూ ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎవరికి వాళ్ళు స్వతహాగా ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ గేమ్ని ఆడుతున్నారు. అలాగే బిగ్ బాస్ కండక్ట్ చేసే టాస్కులను సైతం అలాగే పూర్తి చేస్తున్నారు. దీనివల్ల కంటెస్టెంట్లలో తెలియకుండానే కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయి. దానివల్ల ఎవరు జెన్యున్గా ఆడుతున్నారు, ఎవరు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనే విషయంలో ప్రేక్షకులు జెన్యున్గా ఉండే వాళ్ళ వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల వాళ్లకు జనాల నుంచి వచ్చే ఓటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రేక్షకుల్లో వాళ్ళంటే అభిమానం కూడా పెరుగుతోంది. అందువల్లే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని హౌస్లో బిహేవ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. ఇక 4వ ఎపిసోడ్లో సంజన చేసిన రచ్చ మామూలుగా లేదు. ఎవరికీ తెలియకుండా గుడ్డును దొంగలించి ఓనర్స్ అందరినీ ఒక్కసారిగా కంగారు పెట్టింది. నిజానికి ఈ విషయంలో ఓనర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్లను నమ్మి ఒక ఇంటిని అప్పచెప్పినప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండా టెనెంట్స్ ఎవరైనా సరే వచ్చి తమకి కావాల్సింది ఓనర్స్ యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి తప్ప వాళ్ళకి తెలియకుండా ఏమీ తీసుకెళ్లకూడదు అనే ఒక కండిషన్ అయితే విధించారు. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండా సంజన వచ్చి ఎగ్ తీసుకెళ్తే హౌస్ ఓనర్స్ కి అప్పచెప్పిన బాధ్యతలో వారు పూర్తిగా ఫెయిల్ అయినట్టు అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకొని గుడ్డును ఎవరు దొంగలించారో తెలిసేదాకా వదిలే ప్రసక్తే లేదంటూ దాన్ని చాలా వరకు రచ్చరచ్చ చేశారు. సంజన గుడ్డు దొంగలించిన విషయం భరణి, తనూజాలకు తెలుసు. అయినప్పటికీ భరణి మాత్రం తనకు తెలియదని సంజనకి ఏం తెలియదన్నట్టుగా ఫైట్ చేశాడు. దీనివల్ల అతనికి ఇది చాలా వరకు మైనస్ అయింది. మొత్తానికైతే ఫైనల్గా తనే సంజన ఎగ్ దొంగలించిన విషయం నాకు తెలుసని చెప్పడం సంచలనాన్ని రేపింది. ఇక అలాగే వీళ్లతో పాటు ఉన్న మిగతా టెనెంట్స్ సైతం భరణి చెప్పిన సమాధానాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే అప్పటిదాకా సంజన మంచిది అన్నట్టే తను వాదిస్తూ వచ్చాడు. కానీ ఒక్కసారిగా సంజన గుడ్డు దొంగలించిన విషయం తనకు తెలుసని చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. సంజన వల్ల భరణి మాత్రం చాలా వరకు నష్టపోయాడనే చెప్పాలి. మరి నాగార్జున గారు ఈ విషయం మీద తన సంజాయిషి అడిగినప్పుడు భరణి తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.